కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ప్రజల సమస్యలను పక్కన పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఇలా పరిపాలన కొనసాగించేటువంటి ఒక కుట్ర రాజకీయానికి తెలిసింది కాంగ్రెస్ పార్టీ 396 రోజులలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కదోవ పట్టించి ఇలా ప్రశ్నిస్తున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన మాట్లాడుతూ ఉంటే అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టేటువంటి కుట్ర ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 396 రోజులలో ఎక్కడ చూసినా అణిచివేత, నిర్బంధాలు, ముళ్ళ కంచెలు, అక్రమ అరెస్టులు, అన్యాయంగా బెదిరింపులతో ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నది. ఇలా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీల మీద ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమైనాయని అడుగుతూ ఉన్నాం. 420 హామీలు ఏమైనాయని అడుగుతూ ఉన్నాం. ఇలా మొత్తానికి ఇవన్నీ ఇష్యూను డైవర్ట్ చేసి ఇలా కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలా మా నాయకులపైన కేసులు పెట్టి ఇలా మమ్మల్ని ప్రశ్నించకుండా ఇలా పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినా ప్రజాక్షేత్రంలో మేము అడుగడుగున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, అడుగడుగున మేము నిలదీస్తూనే ఉంటాం. ఇలా అన్యాయంగా ఇలా రాజకీయ కక్షతోని ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి కుట్రలో భాగమే ఇదంతా కూడా. ఇలా ఈ ఫార్ములా కేసు కూడా కేవలం రాజకీయ కక్ష. ఇలా రాహుల్ గాంధీ పొద్దుగాల లేస్తే ఇలా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ మేము అడుగుతూ ఉన్నాం. ఇలా 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద నేను ప్రజాస్వామ్యం ఇస్తా, ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా కేవలం ఇలా ఇష్యూ డైవర్ట్ కోసమే ఇలా కుట్ర రాజకీయానికి తెరదీసిండ్రు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ ప్రభుత్వం తెరలేపింది. డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తాం.